హలో ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ జి. కిరణ్ కుమార్. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనలకు గాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి పీహెచ్‌డీ పట్టాను తీసుకోవడం జరిగింది. నా పరిశోధన ఫలితాలని వీడియోల రూపంలో తెలియజేస్తా ఉన్నాను. ముందుగా దళితులు ఎలా ఆవిర్భవించారు అనే అంశాన్ని మీద ఇప్పటికి 3 వీడియోలు చేయడం జరిగింది. ఎందుకంటే టాపిక్కు కొంచెం పెద్దది కాబట్టి, కొంచెం సైంటిఫిక్ వేలో వివరించాలి అనే ఉద్దేశంతోటే ఇన్ని వీడియోలు తీసుకోవడం జరిగింది. ఇందులో మొదటి వీడియోలో దళితులు అంటే మనుషులనేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎలా ఆవిర్భవించారు? వీళ్ళలో జాతులేమైనా ఉన్నాయా? అనే అంశాన్ని చూసాము. అందులో జాతులేమీ లేవని నిర్ధారించుకున్నాం. అలాగే రెండో వీడియోలో భారతదేశంలోకి అసలు మొట్టమొదటి ప్రజలు ఎప్పుడు వచ్చారు? ఎవరు వచ్చారు? ఎప్పుడు వచ్చారు? అనే అంశాన్ని మనం చూడటం జరిగింది. అలాగే మూడో వీడియోలో ఈ భారతదేశంలోకి వచ్చిన ప్రజలు ఎలా ఒకరికొకరు కలిసిపోయారు? అంటే వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ ఏర్పడక ముందు ఈ ప్రజలనే వాళ్ళు ఎలా కలిసిపోయారో అనే దాని గురించి మనం మూడో వీడియోలో చూసాం. ఇది నాలుగో వీడియో. దీంట్లో ఈ వర్ణ వ్యవస్థ అనేది ఎలా ఏర్పడింది అనేది చూద్దాం. ఎందుకంటే ఆచరణ పేరుకి వర్ణ వ్యవస్థ అనేది ఉందే తప్ప, ఆచరణలో మనకి కనిపించేది మాత్రం కుల వ్యవస్థే. అందువలన వర్ణ వ్యవస్థ గురించి కొంచెం కూలంకషంగా చూసిన తర్వాత, అది కుల వ్యవస్థగా ఎలా మారింది అనేది మనం చూద్దాం. వాస్తవానికి ఆహ్, భారతదేశంలోకి మనుషులు ఎవరొచ్చారు అనేది డీఎన్ఏ స్టడీస్‌ని బట్టి మనం ఇప్పటిదాకా చూసాం. అయితే డీఎన్ఏ స్టడీస్‌కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ సైంటిఫిక్ స్టడీస్ అనేవి కొంతవరకు మాత్రమే మనకి విషయాలను చెప్తాయి. మనుషులు ఎవరు? ఆ డీఎన్ఏ స్టడీస్ ఈ మనుషులెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది ఆ డీఎన్ఏలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పగలిగారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చారు. ఎప్పుడొచ్చారు? టైమ్ పీరియడ్ గూడా మనకి డీఎన్ఏ స్టడీస్ ద్వారా తెలిసింది. అయితే ఈ మనుషుల మధ్య మిక్సింగ్ గూడా ఎలా జరిగిందో అనేది గూడా మనకి డీఎన్ఏ స్టడీస్ చెప్పినాయి. ఈ 3 రకాల వలసలు మనం మూడో వీడియోలో చెప్పుకున్నట్టుగా 3 రకాల వలస ప్రజల మధ్య మిక్సింగ్ ఎలా జరిగిందో అనేది గూడాను డీఎన్ఏ స్టడీస్ చెప్పినాయి. అయితే సమాజంలో ఏ వర్గాలు ఆధిపత్యం వహించినయి? ఎందుకు ఆధిపత్యం వహించినయి? దాని వెనుకున్న కారణాలేంటి? వాళ్ళు ఈ వర్ణ వ్యవస్థని ఎలా ప్రవేశపెట్టారు? ఎందుకు ప్రవేశపెట్టారు? ఇవన్నీ గూడాను మనకి ఈ సైంటిఫిక్ స్టడీస్ చెప్పవు. అందుకని మనం వీటిల్ని తెలుసుకోవాలి అంటే హిస్టరీ, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వీటిల్ని కొంచెం క్లుప్తంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వర్ణ వ్యవస్థ లేదా ఈ డివిజన్ ఆఫ్ క్లాస్ డివిజన్ అనేది ఎలా ఏర్పడింది అనేది అవి ఏం చెప్తున్నాయో మనం చూద్దాం. భారతదేశంలోకి వచ్చిన 3 రకాల ప్రజలలో అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఏఐఎస్ఐ ప్రజలు, అలాగే 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇరానియన్ ఫార్మర్స్, క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 మధ్య వచ్చిన ఆరియన్స్. ఈ ప్రజల మధ్య మిక్సింగ్ జరిగింది. దీంతోటి సొసైటీలో ఒక ఆహ్, స ఒక మిక్స్‌డ్ ప్రజలనే వాళ్ళు ఏర్పడ్డారు. అయితే వీళ్ళల్లో ప్రధానంగా ఈ ఆరియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ రేస్ లేదా ఆ వర్గం డామినేటెడ్‌గా ఉన్న వర్గాలు సొసైటీలో ఆధిపత్యాన్ని సాధించినాయి. ముఖ్యంగా వీళ్ళు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా వీళ్ళ ఆధిపత్యాన్ని స్థాపించడం జరిగింది. పాలక వర్గాలుగా, పురోహిత వర్గాలుగా ఈ ఆర్యన్ ఆహ్, పీపుల్ ఈ ఆర్యన్ పీపుల్ ఎక్కువగా ఉన్న సమూహాలు లేదా గ్రూప్స్ ఈ సొసైటీ మీద ఆధిపత్యాన్ని సంపాదించినాయి. సొసైటీ మీద ఆధిపత్యాన్ని సంపాదించిన ఈ పాలక, పురోహిత వర్గాలు తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే వర్ణ వ్యవస్థని ఏర్పాటు చేయటం జరిగింది. వీళ్ళు ఈ వర్ణ వ్యవస్థని
ఎలా ఏర్పాటు చేశారు అనేది మనం ఈ వివిధ రకాల శాస్త్రాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. మనకి దైవ సిద్ధాంతం అనే ఒకటి ఉంది. అంటే దైవ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఈ వర్ణ వ్యవస్థని దేవుడు సృష్టించాడు. మనుషులు కాదు. కాబట్టి దేవుడు సృష్టించాడు కాబట్టి అందరూ గూడా వర్ణ వ్యవస్థను ఫాలో అవ్వాలి అని ఈ దైవ సిద్ధాంతం చెప్తా ఉంది. దీనికి ప్రధాన ఆధారాలు మనకి ఋగ్వేదంలోని పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థని, చాతుర్వర్ణ వ్యవస్థని బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారని ఆ బుక్ చెప్తా ఉంది. అలాగే భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇట్లా చెప్తాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః. అంటే గుణకర్మల ఆధారంగా చాతుర్వర్ణం సృష్టించబడింది అని భగవద్గీత చెప్తా ఉంది. ఇది దైవ సిద్ధాంతం. అయితే దీని మీద నెక్స్ట్ విశ్లేషణ చూద్దాం. నెక్స్ట్ వృత్తి ఆధారిత సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, కొన్ని సొసైటీలో ప్రజలు కొన్ని వృత్తుల్ని చేసుకుంటూ స్థిరపడ్డారు. ఆ వృత్తులే వర్ణము తర్వాత కులంగా మారింది అని ఈ వృత్తి సిద్ధాంతం చెప్తుంది. అంటే కొంతమంది పౌరోహిత్యంలో పూజారులుగా, కొంతమంది రాజ్యపాలన చేసేవాళ్ళుగా, కొంతమంది వ్యాపారస్తులుగా, కొంతమంది వ్యవసాయ పనులు, కొంతమంది చేతి వృత్తుల పనులు చేసుకున్నప్పుడు అవి కులాలుగా లేదా వర్ణాలుగా స్థిరపడ్డాయని ఈ వృత్తి ఆధారిత సిద్ధాంతం చెప్తా ఉంది. జాతి ఆధారిత సిద్ధాంతం ఒకటి ఉంది. ఇదేం చెప్తుందంటే, ఆర్యులు అనే వాళ్ళు తెల్లగా ఉన్నారు కాబట్టి, స్థానిక ప్రజలు నల్లగా ఉన్నారు లేదా చామచాయిగా ఉన్నారు కాబట్టి, ఈ ఆర్యులు అనేవాళ్ళు తాము గొప్ప, మేము తెల్లగా ఉన్నాము, మేము గొప్ప అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వర్ణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం, అంటే మిగతా వర్ణాలని తమలో కలుపుకోవడానికి ఇష్టపడకపోవడం ద్వారా ఈ వర్ణ సిద్ధాంతం ఏర్పడింది అనేది జాతి ఆధారమైన సిద్ధాంతం చెప్తా ఉంది. ఆ తర్వాత రాజకీయ పరమైన సిద్ధాంతం. ఈ రాజకీయ పరమైన సిద్ధాంతం ఏం చెప్తుందంటే, పాలక పురోహిత వర్గాలు తమ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో భాగంగా ఈ వర్ణ వ్యవస్థని సృష్టించారు అని ఈ రాజకీయ సిద్ధాంతం చెప్తా ఉంది. అలాగే ఆర్థిక సిద్ధాంతం. ఇది కమ్యూనిస్ట్ అవుట్లుక్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మిగులు ఉత్పత్తి పైన ఆధిపత్యం కోసం, వనరుల పైన ఆధిపత్యం కోసం కొన్ని వర్గాలు ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో మిగులు ఉత్పత్తి పైన, వనరుల పైన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో వర్ణ వ్యవస్థని ఏర్పాటు చేశారు అని ఆర్థిక సిద్ధాంతం చెప్తా ఉంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారో చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థల మీద లోతైన పరిశోధన చేయటం జరిగింది. దీని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాస్ట్ ఇన్ ఇండియా, ది మెకానిజం, జెనిసిస్ అండ్ డెవలప్మెంట్ అనే బుక్లో దీని మీద లోతైన చర్చ జరపడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, సొసైటీలో లేదా సమాజంలో వర్ణము అనేది ఒక సిద్ధాంతంగా మాత్రమే ఉంది, కులము అనేది ఆచరణలో ఉంది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట. ఇప్పుడు చూద్దాం, వర్ణము అనేది నిజంగా వాస్తవానికి సొసైటీలో ఉందా పరిశీలిద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. వర్ణం అనేది సిద్ధాంతం మాత్రమే, మత గ్రంథాల్లో చెప్పిన సిద్ధాంతం మాత్రమే, ఆచరణలో అది కులంగానే ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం ఉంది. వీళ్ళల్లో అనేక ప్రాంతాల వారీగా అనేక వర్గాలుగా ప్రజలు డివైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళ మధ్య అంతర్గత వివాహాలు లేవు. అలాగే క్షత్రియులు అని పేరు చెప్పుకొని చాలా వర్గాలు ఉన్నాయి. వీళ్ళ మధ్య అంతర్గత వివాహాలు లేవు. ఉత్తర భారతదేశంలో రాజ్పుట్స్ క్షత్రియులుగా చెప్పుకున్నారు. దక్షిణ భారతదేశంలో అనేక మంది క్షత్రియులుగా చెప్పుకున్నారు. వీళ్ళ మధ్య అంతర్గత వివాహాలు లేవు.
అలాగే వైశ్యులు, వైశ్యులు అనేవాళ్ళు వ్యాపారం వృత్తిగా చేసుకున్న వర్గం. వీళ్ళల్లో గూడా అనేక కులాలున్నాయి. మరి వీళ్ళ మధ్య అంతర్గత వివాహాలు లేవు. అలాగే శూద్ర వర్గం. శూద్ర వర్గం ఉంది. శూద్ర వర్గంలో అంతర్గత వివాహాలు లేవు గదా! కమ్మ, రెడ్డి, కాపు, వ్యవసాయ కులాలు, అలాగే చాకలి, మంగలి, ఒడ్డెర, చేతివృత్తుల కులాలు. ఈ కులాల మధ్య అంతర్గత వివాహాలు లేవు గదా! అంటే ఏంటి? వర్ణము అనేది పుస్తకాలకే పరిమితం. ఆ వర్ణంలో అంతర్గత వివాహాలు లేవు. అదే కులాలుగానే వాస్తవంలో మనకి కనిపించే సత్యం. ఈ కుల వ్యవస్థ ఎలా ఏర్పడింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.